ఏపీలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ అలాగే కృత్రిమ కొరత అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ అన్నదాత పోరు పేరుతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ రణభేరి మోగించింది. ఇవాళ అన్ని ఆర్టీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శ్రేణులు రైతు సంఘాలతో కలిసి శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని, సరిపడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన ప్రదర్శనల అనంతరం ఆర్డీఓలకు వినతి పత్రాలు అందించనున్నారు పార్టీ నేతలు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 యాక్ట్ అమల్లో ఉన్నందున నిరసన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు అనుమతి నిరాకరించినా అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పులాకి మండలంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నరసన్నపేటలో జరగనున్న అన్నదాత పోరుకు కృష్ణదాస్ వెళ్లకుండా ఇంటి వద్ద పహారా కాస్తున్నారు పోలీసులు. విజయవాడలో వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నందిగామలో జరిగే అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్తే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇచ్చారు.